2024కు సంబంధించి మీరు ఎంతమందికి చేశారు, ఎంత అంటే ఇండివిజువల్ గా, అంటే టీడీపీ అండ్ సంబంధించి ఇద్దరికి చేస్తారు. ఇప్పుడు మనం విలేజ్ వారీ రిపోర్ట్ సార్, విలేజ్ వారీ రిపోర్ట్ అంటే డీటెయిల్డ్ గా ఉంటుంది, ప్రతి బూత్ లెవెల్లో ఇస్తాము. మండల వారీ రిపోర్ట్ అంటే ఆబ్వియస్ గా మండలం లెవెల్లో హై లెవెల్లో ఉంటుంది. లేదు హై లెవెల్ రిపోర్ట్ అంటే ఈ నియోజకవర్గంలో ఈయన ఇంత 20 మెజారిటీతో గెలుస్తారు, ఇంత ఓటు పోతారని హై లెవెల్లో ఉంటుంది. ఇదైతే దాదాపుగా చాలా నియోజకవర్గాలు చేసాం హై లెవెల్ అనేది. విలేజ్ వారీ అనేది ఒక 30 నియోజకవర్గాలు చేస్తుంటాం విలేజ్ వారీగా, అంటే గ్రామ ఎమ్మెల్యే గారు. అప్పుడు విలేజ్ వారీగా ఇచ్చినప్పుడు చుట్టుపక్కల నియోజకవర్గాలు మేము ఆబ్వియస్ గా చేస్తాం. అవును, ఓకే సార్. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో టీడీపీ అండ్ వైసీపీ ఇద్దరికి చేసిన నియోజకవర్గాలు ఉన్నాయి. అట్లా చేయం 99%. ఎక్సెప్షనల్ కేసులో టైమింగ్ డిఫరెన్స్ ఉంటే చేస్తాం. ఓకే, అంటే మీరు అడిగిన దానికి ఆయన అడిగిన దానికి 1 నెల డిఫరెన్స్, ఒకటేసారి అడిగితే చేయం. అప్పుడు ఒక రిపోర్ట్ వాళ్ళకి వచ్చేచ్చు కదా. ఓకే సార్, సర్వే అనగానే ఏదో ఫోన్ కాల్స్ తీసుకొని ఒక 100 శాంపిల్స్ తీసుకొని నియోజకవర్గానికి ఏసీ రూమ్ లో కూర్చొని ఒక పేపర్ మీద అయిపోయింది సర్వే ఈ చోటు చాలా మంది ఉన్నారు. కేకే అంటే ఒక విశ్వసనీయత ఉంది, ఒక క్రెడిబిలిటీ ఉంది. ఎలా చేస్తారు నార్మల్ గా కేకే సర్వే ఎలా తీసుకెళ్తారు అంటే చాలా మందికి తెలియదు. మీరు అడిగితే ఏం చెప్తారు? అంటే దీన్ని కొంచెం క్రిటికల్ అండి, బట్ సింప్లిఫైడ్ హై లెవెల్లో చెప్పాలంటే మీరు చెప్పినట్టు 90% ఎనీ సర్వే కంపెనీస్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళారు అనుకోండి, టిఫిన్ చేశారు, అన్నం తినే లేకపోతే టిఫిన్ చేసినా ఇది బాగుందని బాగాలేదని మీరు చెప్పేయచ్చు కదా. అవును, కానీ మాస్టర్ గా మీరు చేయాలంటే చేయలేరు దాన్ని. అలాగే ఈ సర్వే కంపెనీస్ కి జనరల్ గా ఏంటంటే ఊర్లో ప్రతి ఒక్కరు నేను 100 వస్తున్నాయి అనుకుంటున్నానండి, లేదా 50 దాటుతాయి వైఎస్ఆర్సీపీకి, లేదా కొట్టేది వైఎస్ఆర్సీపీ, లేదా టీడీపీకి 150 దాటుతాయి అనేది మామూలు పర్సన్ కూడా ఊర్లో ఉండే ప్రతి ఒక్కరు ఒక సర్వే అనలిస్ట్. ఇప్పుడు సర్వే కాని వాళ్ళు మీద కూర్చొని పొలిటికల్ గా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు ఒక నెంబర్, ఒక మనసులో ఒక నెంబర్ అనుకుంటా ఉంటారు. దాంట్లో ప్రాబ్లం లేదు. ఇడ్లీ దోశ మనం ఎలా తింటే బాగుంటుంది ఎలా అనుకుంటారు అలా ఉంటుంది. కానీ దాని మాస్టరీ, దాని స్పెషలైజేషన్ అవ్వాలంటే కష్టం. మేము ఫాలో అయ్యే ఫ్లో వచ్చేసి 4 లేయర్స్ ఆఫ్ సర్వే చేస్తామండి. 4 ప్యాటర్న్స్. ఫస్ట్ ఇనిషియల్ గా మేము 500 to 1000 శాంపుల్స్ ఎలా ఉంది ఆ నియోజకవర్గం అని వెరిఫై చేయడానికి ట్రై చేస్తాం. ఎనీ నియోజకవర్గం 175 చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మేము డే 1 ఐడియా ఉంది 175 చేయాలని. సెకండ్, ఫర్ సపోజ్ మీరు ఎమ్మెల్యే, మీ నుంచి మాకు ఆర్డర్ వచ్చింది అనుకోండి, నాకు బూత్ లెవెల్ చేసి పెట్టిన కేక్ అని, అప్పుడు మేము అమౌంట్ తీసుకున్న అమౌంట్ తో కొంచెం అమౌంట్ చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా దాన్ని ఇదే పెట్టుబడి పెట్టి ఇంకొంచెం ఎక్కువ శాంపులింగ్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. మీరు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో దాన్ని కంప్లీట్ మేము అవుట్ సోర్సింగ్ ఇస్తాం. మీరు నాకు ఆర్డర్ ఇచ్చారు ఈ ఎమ్మెల్యే, అది కంప్లీట్ గా మేము సంబంధం లేకుండా అసలు టచ్ మీ నాట్ అంటే వేరే కంపెనీకి మీరైతే రిక్వైర్మెంట్స్ చెప్పారో అదే రిక్వైర్మెంట్స్ వేరే కంపెనీ అంటే నాకు తెలిసిన అసోసియేటివ్ ఇస్తాం. సో వాళ్ళ దగ్గర మన దగ్గర ఒక రిపోర్ట్ ఉంది, ఆయన దగ్గర వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. థర్డ్ ఏంటంటే మనకు ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఆ బ్రాండింగ్ అనేది వచ్చింది కాబట్టి కేకే అనే వాళ్ళకి ఒక 40 నుంచి 50 మంది స్లీపర్ సెల్స్ లా ఉన్నారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనం ఫోన్ చేస్తేనో డబ్బులు ఇస్తేనో లేకపోతే మాట్లాడున్న ర్యాప్ అవుతానో విలేజ్ వారీగా ఇవ్వగలుగుతారు. అంటే ఈ గ్రామంలో కాపులు ఇలా ఉన్నారండి, టోటల్ ఇలా ఉందండి, ఎవరైనా వైశాస్ ఇలా ఉన్నారండి, ఎవరైనా వడ్డీలు ఇలా ఉన్నారని వాళ్ళు విలేజ్ వారికి వేసి వాళ్ళు కుదిరినన్ని అన్ని మండలాల్లో ఇచ్చేదని ట్రై చేస్తారు. ఇది 3వ రిపోర్ట్ అవుతుంది. తర్వాత మనకు డేటా, ఇది అన్నిటికంటే ప్రధానమైన డేటా సైన్స్ ఇంపార్టెంట్. అంటే ఎమోషనల్ ని ఒక్కొక్క ఎమోషన్ ఇప్పుడు మేనిఫెస్టో ఒక అంశానికి సంబంధించి ఆ ఎఫెక్ట్ అయ్యే కేటగిరీ ఉన్నారనుకోండి. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఆ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న యూత్ ఎవరైతే కేటగిరీ చేస్తారో ఇక్కడ ఎంత ఉండొచ్చు ఆ ఏజ్ తీసుకొని దాన్ని నెంబర్స్ గా కన్వర్ట్ చేసి ఎమోషన్ ని నెంబర్స్ గా కన్వర్ట్ చేసేది డేటా సైన్స్. ఓకే సార్. అంటే మీరు క్యాస్ట్ ని ఎమోషన్ ని రెండింటిని తీసుకొని, లేదా వడ్డీలు ఉన్నారు, లేదా ఆక్వా రైతులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ ఉద్యోగులు. సో వాళ్ళకి సంబంధించిన దాన్ని నెంబర్ గా కన్వర్ట్ చేసి వాళ్ళ ఎమోషన్ వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, లేకపోతే ఈ ఎమ్మెల్యే కారణం కొట్టించారు బాగా, వాళ్ళు వర్గం అంతా బాగా వ్యతిరేకంగా వాళ్ళు పోయిసారి ఈ పార్టీకి వేసారు ఈసారి వేయరు అని ఇది అన్నిటి నెంబర్స్ కన్వర్ట్ చేసుకునే సైన్స్ మేము డేటా వర్క్. అంటే వీళ్ళు ఎవరు ఫీల్డ్ వర్క్ చేయరు, ఎవరు చేయరు, ఇది ఒకటి చేస్తుంటారు. ఈ 4 కన్సాలిడేట్ చేస్తే మేము ఒక నెంబర్ చేసుకుంటాం. ఆ నెంబర్ వేసుకుని దాన్ని రీవెరిఫై చేసి నేను పర్సనల్ ఒకసారి వెళ్ళి అక్కడ 4 గ్రాములు ఇక్కడ 4 గ్రాములు కరెక్టేనా, ఈ ఊర్లో 600 ఓట్లు ఈయనకి వస్తే 400 ఓట్లు ఈయనకి వస్తే కరెక్టే అనుకుంటున్నారని మామూలుగా వెరిఫై చేసి ఆ విధంగా విలేజ్ వారీ రిపోర్ట్ ఇస్తాం అన్నమాట కన్సాలిడేట్ చేసి. ఓకే, ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఇట్లా మనం చూసుకున్నట్టయితే కేకే అబ్జర్వేషన్ అంటే ఉత్తరాంధ్రకి సంబంధించి కూటమికి అంటే నాకు తెలిసినంత వరకు అరకు కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఉన్న పరిస్థితి, అక్కడి నుంచి మొదలు పెడితే విజయనగరం, విశాఖ ఇటువైపు నుంచి మొత్తం కూడా ఆల్మోస్ట్ కూటమి వైపు చూసింది అన్నది అని వినిపిస్తుంది. కేకే ఏం చెప్తారు దాని గురించి? శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ లో యాక్చువల్లీ విజయనగరం అనేది కొంచెం కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ నుంచి రూల్ చేసుకున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ బాగా కన్వర్ట్ అయ్యి కొంచెం యాక్చువల్లీ విజయనగరం ఒకటే వైఎస్ఆర్సీపీకి బాగా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న నియోజకవర్గాలు ఎక్కువ ఉండేది అనమాట కంపేర్ టు శ్రీకాకుళం అండ్ వైజాగ్ మధ్యలో ఉన్న విజయనగరం.
బట్ ఇప్పుడు చూస్తుంటే శ్రీకాకుళం విజయనగరం కంపారిటివ్లీ ఉన్నప్పటికి కూడా అది కూడా తగ్గిపోయి శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ 3 కూడా ఫేవరింగ్ వెళ్తున్నాయి. ఎక్కడో వైజాగ్ ని సరిగ్గా దాన్ని ప్రజెంట్ చేయలేకపోయారు. మీరు ఒక క్యాపిటల్ అనుకున్నప్పుడు దాన్ని కరెక్ట్ గా ప్రజెంట్ చేసి తరగ్గా జనాల్లోకి తీసుకెళ్లేదంటే ఎక్కడో ఫెయిల్ అయ్యారు. అట్ ది సేమ్ టైం ఆ వైజాగ్ నుంచి కూడా మాకు క్యాపిటల్ వస్తే మేము డెవలప్ అయిపోతాం అని ఇప్పుడు శ్రీకాకుళంలో క్యాపిటల్ అని ఉన్నారు అనుకోండి, శ్రీకాకుళం బాగా కనెక్ట్ అవుతుంది. అవును, అక్కడ ఎప్పటి నుంచి వెనకబాటుతనంతో ఉంది కాబట్టి అక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో కనెక్ట్ అయ్యేదానికి, ఎమోషనల్ కనెక్ట్ అయ్యేదానికి అవును ఇక్కడ రావాలి కదా కంపెనీ. వైజాగ్ లో సహజంగా నివసించే వాళ్ళు ఏంటంటే సెటిలర్స్, బయట ఉండే వాళ్ళు లేదా నార్త్ ఇండియన్ సెటిల్ అయిన వాళ్ళు, చుట్టుపక్కల కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా కూడా కూటమికి అడ్వాంటేజ్ ఉంది. ఇట్లా ఉండేసరికి ఓవరాల్ గా వాళ్ళు ప్రజెంట్ చేసిన దాన్ని ఓన్ చేసుకుని మా దగ్గరికి క్యాపిటల్ రావాలని బలంగా కోరుకునే ప్రజలు తగ్గిపోయారు. అదే ఇక్కడ మీరు కృష్ణా, గుంటూరులో చూసారు అనుకోండి, టీడీపీకి ఎలా పనిచేస్తారు, అవును ఇంకా ఈసారి కాకపోతే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అన్నట్టు పనిచేస్తారు. ఆ విధంగా ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ని టర్న్ చేసుకోవడంలో వైసీపీ ఫెయిల్ అయింది. ఓకే సార్, అంటే నేను సింగిల్ నియోజకవర్గాల గురించి అడగకూడదన్నా, బట్ మీ అబ్జర్వేషన్ చెప్పండి. చీపురుపల్లికి సంబంధించి కళా వెంకట్రావు వర్సెస్ బొత్స సత్యనారాయణ, అంటే అక్కడ మాక్సిమం కొన్ని సర్వేలు టైట్ ఫైట్ అని బొత్స గెలుస్తాడని ఎక్కువ చెప్పాయి, బట్ కొన్ని సర్వేలు డెఫినెట్లీ అక్కడ టీడీపీ గెలబోతుందని 100% రిజల్ట్ పక్కన పెడితే బొత్స గారు మామూలుగా జస్ట్ ఫోన్ కాల్స్ తో గెలవగల క్యాండిడేట్ అండి. ఓకే, తిరగకుండా కూడా ఆయనకు ఉన్నటువంటి, ఎందుకంటే లాస్ట్ టైం మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయి కాంగ్రెస్ ఆయన ఫస్ట్ టైం వచ్చినప్పుడు 2014లో కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేశారు కదా. ఓకే, అప్పుడు కూడా ఆయనకి నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్ 30,000 to 40,000 ఇండివిజువల్ గా వచ్చింది కాంగ్రెస్ తో. అంత ఓట్లు మామూలుగా కాంగ్రెస్ తరఫున అసలు కాంగ్రెస్ లేదు రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఇండివిజువల్ క్యాండిడేట్ ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినట్టే. అవును, ఇండిపెండెంట్ గా 40,000 దాకా వచ్చిందంటే ఆబ్వియస్ గా చాలా అంత పట్టున్న క్యాండిడేట్ అనమాట ఆయన. బట్ స్టిల్ ఇప్పుడు అయితే మటుకు ఇప్పుడు ఆ పరిస్థితి కనపట్లేదు, చాలా టఫ్ ఫైట్ ఉంది. విజయనగరంలోనే టఫ్ ఫైట్ చీపురుపల్లి అంటే దాన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు వైజాగ్ పార్లమెంట్ వాళ్ళు మిస్సెస్ గారు పోటీ చేసినప్పుడు లాస్ట్ మూమెంట్ లోనే ఆయనకి అర్థమైంటుంది, ఎందుకంటే ఆయన్ని నేను తక్కువ అంచనా వేయను. అంటే ఎప్పటి నుంచో సీనియర్ అయినా, ఎప్పటి నుంచో రాజకీయ పండితులు ఆయన అసెస్మెంట్ చేయగలుగుతారు. ఈ రోజుకి నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నట్టు ఆల్రెడీ వైజాగ్ లో చాలా మంది హోటల్స్ బుక్ చేసుకొని 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అని చేస్తున్నారు. నాకు ఆయన కూడా తిరుగుతున్నారు, అది ఏరియా ఎక్కడ అనేది నిజం సార్. కేకే చెప్పారు, మిగతా కొన్ని సంస్థలు కూడా చెప్పాయి కూటమి ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది, మీరు ఖచ్చితంగా గెలిచాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 151 కన్నా ఎక్కువ, 22 కన్నా ఎక్కువ అన్న పరిస్థితి. ఆల్మోస్ట్ వైజాగ్ లో ప్లేస్ మీరే చెప్తున్నారు, ప్లేస్ ఎక్కడ ఎత్తుకుతున్నారన్న పరిస్థితి. అంటే ఏంటి సార్ అంత తేడా ఏంటి? అంటే నమ్మకమా? ఎవరి నమ్మకాలు అనుకుంటాయి, బట్ నేనేమన్నా, బట్ ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను చూస్తాను ఫ్లైట్లు మొత్తం 9వ తారీఖు సంబంధించి వైజాగ్ మొత్తం అంతా బుక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంత తేడా ప్రజలు కన్ఫ్యూజ్. లాస్ట్ టైం ఇదే ప్రశ్న వచ్చింది సార్ నాకు. చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి వెంటనే 150 సీట్లు మనం కొడుతూనే ఉన్నారు, మీకు గుర్తుండే ఉంటది ఎలక్షన్స్ అయిపోగానే. ఇంటర్వ్యూలో అడుగుతుంటే చంద్రబాబు గారు ఎట్లా అంటున్నారంటే ఆయన గురించి మనం కమెంట్ చేయకూడదు, ఆయన అభిప్రాయం అది, ఆయన నమ్మకం అది, ఆయన సర్వే అయింది. సేమ్ టైం ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 150 మనం కొడుతున్నాం, 155 దాకా వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పుకుంటారు. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా మీరు ఏ ఇంటర్వ్యూ నా జీవితంలో ఎప్పుడు ఏ సర్వే కంపెనీ కమెంట్ చేయడం కానీ ఇండివిజువల్ గా వాళ్ళ అభిప్రాయం వాళ్ళది తప్పలేదు కదా, వాళ్ళకి ఆయన కొడదాం అనుకున్న నమ్మకం ఉంది. ఓకే, నాకు ఏ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చేస్తున్నా నాకు ఖచ్చితంగా 10,000 లోపల ఓడిపోతున్నారని తెలిసినా నేను ఖచ్చితంగా గెలుస్తున్నాం. కేకే మీది ఎక్కడో మిస్టేక్ ఏంటంటే ఓకే మేబీ రైట్ అయింది, ఖచ్చితంగా క్లయింట్ గెలవాలని మేము చేసాం. క్లయింట్ అయితే ఓడిపోతుందంటే ఇంకా ఆయన నమ్మకం ఉంటే గెలవ, ఓకే సార్ ఆల్ ది బెస్ట్ చెప్తాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ చెప్పడం చెప్తే ఇంక మనం చేసేది అనేది. ఓకే సార్, కాకపోతే ఆయన నాకు చెప్పినట్టు చీపురుపల్లి మనకు బొత్స గారికి మటుకు నాకు ఆయనకున్న ఆయనతో అవగాహన ఉన్నటువంటి ఉన్న దాంతో ఆయనకి ఐడియా ఉంటుంది కదా అని అనుకుంటున్నాను. అవును.